నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది. ఆమె ఎవరు, అసలు ఎందుకు తిరుగుతుంది, అయితే అసలు ఏం జరగబోతూ ఉంది? మీకు జరగబోయేది వింటే కాళ్ళు చేతులు వణికిపోతాయి. అయితే వృషభ రాశి వారి ఇంట్లో సాక్షాత్తు దైవశక్తి అయితే మీ ఇంట్లోకి ప్రవేశించబోతూ ఉంది. ఆ దైవశక్తి అనేది ఏమిటి అనే పూర్తి విషయాలను మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సాక్షాత్తు ఒక దైవశక్తి అయితే ఈ వృషభ రాశి ఇంట్లోకి ప్రవేశించబోతూ ఉంది. ఆల్రెడీ ఆ దేవత శక్తి అనేది మీకు కరుణా కటాక్షాలకు మీరు అయితే పొందబోతున్నారు, లేదా ఇప్పటికే ఆ శక్తి ఆశీర్వాదం మీకు అయితే తోడుగా ఉంది. ఇక మీ ఇంట్లోకి ఆ దేవత ప్రవేశం ఒకటే ఆగిపోయింది. అంటే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది మీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ దైవశక్తి ఎప్పుడెప్పుడు మీ ఇంట్లోకి వద్దామా, ఎప్పుడు ఆహ్వానం వస్తుందా అని అయితే ఎదురు చూస్తూ ఉంది. మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ శక్తి అయితే మీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ 2025 మే 28వ తేదీన, ఈ 2025 మే 31వ తేదీ నుండి మీ ఇంట్లోకి అయితే ప్రవేశించబోతూ ఉంది. అలాగే మీకు ప్రతి సంకేతాన్ని అయితే తెలియజేస్తుంది. అయితే మీ జీవితంలోకి ఆ దైవశక్తి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన ఆ సంతోషాలు అయితే దూరం అయ్యే ప్రమాదమే ఉంది. అయితే అసలు ఈ వృషభ రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే వచ్చే ఆ సంకేతాలు ఏంటి, ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించే ముందు మీకు వచ్చే సంకేతాలు ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి. రాశి చక్రంలో వృషభ రాశి ద్వితీయ రాశి. ఈ రాశి నక్షత్రాల గురించి చూసినట్లయితే గనుక కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. ఇక ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రాబోయే రోజులలో మీకు ఎంతో మంచి జరగబోతుంది. ఎందుకు అంటే సాక్షాత్తు మీ చుట్టుప్రక్కల ఆ దైవశక్తి అయితే తిరుగుతుంది. కాబట్టి మీకు వచ్చే ఏ ఆపద అయినా, ఏ ముప్పు అయినా గాని ఆమె పోరాడుతుంది. దాని తర్వాతనే మీకు మీ జీవితంలో మంచి అనేది అయితే జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు అయితే చాలు. ఎందుకు అంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలకి అయితే ఆ దైవం చెక్ పెట్టేస్తుంది. ఆ దైవశక్తి అయితే అసలు మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది, అయితే అసలు ప్రవేశించిందా లేదా అనే విషయాలు అయితే ఇప్పుడు క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఇంట్లోకి ఆ దైవశక్తి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలని ఇస్తుంది. అయితే ఆ సంకేతాలలో మొట్టమొదటి సంకేతం ఏమిటి అంటే మీరు పడుకున్నప్పుడు సడన్గా మెలకువ రావడం. అంటే అది కూడా కేవలం బ్రహ్మముహూర్తంలోనే మెలకువ రావడం. అంటే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో అయితే 3 నుండి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. అయితే ఈ సమయాలలో తెల్లవారుజామున మీకు బ్రహ్మముహూర్తంలో మెలకువ వచ్చింది అంటే మీకు ఆ దైవ అనుగ్రహం అనేది ఉంది. ఇక అలాగే మీకు చెడు మాటలు అస్సలు అనకుండా ఉండటం. అంటే వేరే వాళ్ళ గురించి మీరు అయితే చెడుగా మాట్లాడకుండా ఉండటం. ఇక ఎక్కడైనా చెడు జరుగుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు మాత్రం దానిని అస్సలు సహించనే ఉండరు. మీకు అయితే చాలా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కోపం అంటే మీకు వచ్చే కోపం కాదు, ఎందుకు మనుష్యులు ఇలా మాట్లాడుతున్నారో, దీనికి అయితే ఇంతలా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా అనే ఈ భావన మీకు అయితే తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండవ సంకేతం ఏమిటి అని అంటే మీ మనస్సు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు అయితే మల్లుతుంది. అంటే మీ మనస్సు అయితే అధిక శాతం దేవుడిపైనే ఉంటుంది.
మీరు ఎక్కువగా దేవుడి గుడికి వెళ్ళడం, దైవ పూజలలో మీరు పాల్గొనటం, ఎక్కువగా దైవం గురించి ఆలోచించడం, ఆధ్యాత్మికంగా ప్రవర్తించడం, ఇలాంటి మార్పు అయితే మీకు చాలా ఎక్కువగా వస్తుంది. ఇక మరో సంకేతం ఏమిటి అంటే, మీరు గుంపులలో ఉన్నప్పుడు, అంటే జనాల మధ్యలో కూర్చున్నప్పుడు, వారు మాట్లాడేది మీకు అయితే ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండనే ఉండదు. మీకు ఎంతసేపటికి సేవా భావన అనేది అధికంగా ఉంటుంది. ఆ భగవంతుడి కోసమే ఆలోచించడం, దైవాన్నే ఆరాధించడం, అదేవిధంగా ఒంటరిగా ఉంటూ, ప్రశాంతంగా ఉంటూ మెడిటేషన్ చేసుకోవడం, మీకు అక్కడే పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండటం ఎక్కువగా మీరు అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. మీకు అక్కడే అర్థం అయిందిగా. ఏంటి అని అంటే, మానవుడు డబ్బుపైనే ఎక్కువ ఆశ అలాగే దురాలోచన కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి తాను ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి? దానిని పొందడం కోసం ఏం చెయ్యాలి? ఏం చేస్తే అది నాకు దక్కుతుంది? నా గమ్యం ఎలా సాగుతుంది? అని చెప్పేసి తన మెదడుని అలాగే తన మనస్సుని అయితే పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ వీటన్నిటి మీద అతనికి ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు పోతుందో అప్పుడు అయితే అతను మంచి మార్గంలోనే నడుస్తాడు. ఇక ఆ సమయాలలోనే మనిషికి ఇవన్నీ అయితే ఎక్కువగా చేరుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఇటువంటి సంకేతాలు అయితే తెలుస్తూ ఉంటాయి. ఇటువంటి సంకేతాలు మీకు అయితే మొదలైతే మీరు అయితే అర్థం చేసుకోండి, ఆ దైవశక్తి మీ ఇంట్లోకి అయితే ప్రవేశించబోతూ ఉంది అని. ఇక అక్కడి నుంచి మీకు అయితే ఎలాంటి కష్టాలు అయితే ఉండనే ఉండవు. ఇప్పటిదాకా మీరు చేసిన ప్రతి పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చినవి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తీరిపోతాయి. అదేవిధంగా మీకు అయితే ఎలాంటి సమస్యనైతే ఉండనే ఉండదు. ఈ సమయంలో మీ కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఇంట్లోని సమస్యలు అయితే తీరిపోతాయి. ఇంట్లోని గొడవలు తొలగిపోతాయి. కుటుంబంలో ఐకమత్యం బాగా పెరుగుతుంది. అలాగే ఉద్యోగులకి ఉద్యోగపరంగా మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నారో అవి అయితే ఇప్పుడు తప్పకుండా ఫలించబోతూ ఉన్నాయి. అలాగే మీకు అయితే ఇప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశము ఉంది. సాలరీలో కూడా మీకు అయితే ఇంక్రిమెంట్లు ఉంటాయి. అదేవిధంగా మీ పనులు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. మీకు కూడా తెలియకుండానే అన్ని అవకాశాలు అయితే ఆ దేవత అనుగ్రహం వలన తప్పకుండా వస్తాయి. అవి అన్నీ కూడా మీకు అయితే చేరుతూ వస్తూ ఉంటాయి. అయితే ఇంతకీ ఆ దైవశక్తి ఏమిటి? సాక్షాత్తు ఆ దైవం ఎవరు? ఆ దేవతా శక్తికి మనం ఏ విధంగా పూజలు నిర్వహించాలి? అసలు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని అంటే, అయితే ఆ దైవశక్తి ఎవరు అంటే మరెవరో కాదండి, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవినే. అవునండి, ఇదే నిజం. ఆ తల్లి మీ మీద ఈ నెల 31వ తేదీ నుండి కూడా అనుగ్రహం అయితే చూపిస్తుంది. ఇక ఆ ధనలక్ష్మీదేవి అయితే మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉంది. అయితే ఆ ధనలక్ష్మీదేవి గనుక మీ ఇంట్లోకి వస్తే మీకు ఎలాంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు. అలాగే మీకు ఆర్థిక పరంగా కూడా డబ్బుకు సంబంధించి ఎలాంటి లోటు అనేదే ఉండదు. అయితే లక్ష్మీమాత ఇంట్లో మీ ఇంట్లో ఎటువంటి ప్రదేశంలో నివాసం ఉంటుంది అంటే మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంట్లోకి ప్రవేశించే చోటుని బ్రహ్మస్థానం అంటారు. ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు అయితే ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానంలో మీరు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త చెదారం అయితే అస్సలు ఉంచొద్దు. డస్ట్బిన్ అలాగే చెప్పులు ఇవి కూడా మీరు అయితే ఏమాత్రం ఉంచకూడదు. అలాగే గుమ్మం ముందర చెత్తా చెదారం, చెప్పులు ఇలాంటివి ఉంటే ఆ లక్ష్మీదేవి అయితే వాటిని చూసి తిరిగి వెళ్ళిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవేమీ లేకుండా మీరు అయితే ఆ బ్రహ్మస్థానంలో లేకుండా చూసుకోండి. మీరు నిత్యం అక్కడ పసుపు కుంకుమతో అలంకరించండి. చక్కగా ముగ్గు వేయండి. అలాగే మీరు అమ్మవారిని ఆహ్వాన దీపం వెలిగించండి. ధూపం వెయ్యండి. మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టుని పెట్టి పూజించండి. ఇక మీకు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. అంతా కూడా ఆ తల్లే చూసుకుంటుంది. మీకు ఉన్న దాంట్లోనే పేదలకు, వృద్ధులకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయండి. అపార పుణ్య ఫలితం అయితే పొందుతారు. మేము చెప్పినట్టుగా మీరు ఈ జాగ్రత్తలు పాటించి లక్ష్మీదేవి కటాక్షం పొందండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి విషయాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి. మేము చేసే వీడియోస్ ముందుగా మీకే తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.